పేరు బండి కోటేశ్వరరావు అండి. సార్ కోటేశ్వరరావు గారు, జగన్ గారి ప్యాలెస్లో ఎగ్ పప్పుల కోసం 3,63,00,000 రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పిచ్చోడి చేతి ఒక రాయి ఇచ్చారు, ఆ రాయి ఎటు పడితే అటు ఇసిరాడు. ఆయన డబ్బులు కాదుగా, వాళ్ళు సంపాదించిన డబ్బులు కాదుగా, ప్రజల సొమ్ములు దుర్వినియోగం చేసే వ్యక్తుల్లో దేశంలోనే మొదటోడు. దొంగతనం ఎలా చేయాలో కూడా తెలుసు. రైళ్లు తగలబెట్టేయటం, అరాచకాలు చేయటం, ప్రజలను కొట్టడం, కేసులు పెట్టడం, అనేకమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు అసలు ఈ భూమి మీదనే ఉండకూడదు. ఈ భూమికే భారం అయిన వ్యక్తి, అలాంటి దుర్మార్గుడు, ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి ఏ దేశంలో కూడా ఏ ఊళ్ళో కూడా పట్టకూడదు. రాజశేఖర రెడ్డి వేరు, ఇతను వేరు. రాజశేఖర రెడ్డి వేరు, ఇతను వేరు. ఎందుకని? రాజశేఖర రెడ్డి ఒక 60 పైసలు తిన్నా 40 పైసలు పెట్టగలిగిన వ్యక్తి. ఇతను 100కు 100 రూపాయలు తినే వ్యక్తి. ఆయన సొమ్ము ₹1 కూడా బయటికి పెట్టాడు. ఎక్కడ విమానాలు వేసుకొని పోవటం, పట్ల కట్టుకొని పోవటం, ఇవన్నీ ఏంది? అరాచక పాలన. కాకపోతే ఏ వ్యక్తిగా ఎలాంటి వాడు ఏ దేశంలో పుట్టకూడదు, ఏ కులంలో కూడా పుట్టకూడదు. ఇలాంటి దుర్మార్గం పాలన చేసి ప్రజల్ని మోసం చేసి 4-5 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఈయనకి? ఇవాళ 2 ఆడపిల్లలు ఉండోడు, ఎంతమంది బతకట్లా? కూలి చేసుకున్నోడు కూడా బ్రహ్మాండంగా పోతున్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు. చంద్రబాబు నెంబర్ 1. ఆయన పాలన అసలు అపూర్వమైన పాలన. ఔటర్ రింగ్ రోడ్ ఏంది, బ్రిడ్జీలు ఏంది, రాజధాని పాడు చేస్తే ఆ రాజధాని మన పాపం ఎన్నిసార్లు ముసలోడు అన్నాడు. ఆయన ముసలోడా? ఈయన కుర్రోడే ఏం భాగాలు తీశాడు? అప్పులు తప్ప ఏమీ లేదు. మొత్తం దాచుకోవటం ఇవన్నీ కూడా ముందల ఆయన ఇవన్నీ కూడా ఆస్తులు మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. 9 రాష్ట్రాల్లో ఉండే ఆస్తులు మొత్తం కూడా శుభ్రంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని బిల్డింగులు, వాళ్ళు కట్టిన బిల్డింగులు మొత్తం పగలగొట్టాలి. ముందల వాళ్ళు ఉండటానికి లేదు. వాడు ఉండే బిల్డింగులు మొత్తం కూడా ప్రజలు అయ్యి, కానీ ఆ బిల్డింగులు ఉండకూడదు. వాడి పరిపాలన దుర్మార్గ పరిపాలన. ప్రజలు ఎంత బాధపడ్డారు. రోడ్ల మీద నడవాలన్నా కూడా భయపడ్డారు. ఎవడు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడని. ఎన్ని కేసులు, అన్ని పార్టీల మీద కేసులు పెట్టాడు. ప్రజలు అందుకనే తీవ్రమైనటువంటి వ్యతిరేకించి 164 సీట్లు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, బీజేపీ అందరు కలవటం, అపూర్వమైన విజయం సాధించటం. ఇలాంటి దుర్మార్గం పరిపాలన ఉండకూడదు. ఇలాంటి వాడు రాకూడదు కూడా. ఇలాంటి దౌర్భాగ్యుడైనటువంటి వ్యక్తి ఏ కులంలో కూడా పుట్టకూడదు. అది ఆయన రెడ్డి అని అసలు రెడ్డే కాదు. ఎదుగురు సంధింటే కేరళలో ఉన్నారు, ఇక్కడ లేరు. వాళ్ళ ఈ కులమే కాదు, రెడ్లు పుట్టాల్సిన వ్యక్తి కాదు, రెడ్డే కాదు ఆయన, నిజం చెప్పాలంటే. సార్ అలాగే మనకి బాబు గారి హయాంలో మనకి పోలవరం, అమరావతి 2 కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నారా? 100కు 100% దమ్మున్న మగోడు. ఆయనకి ఒక విజన్ ఉంది. ఆయన పట్టుదల, ఆయన ధైర్యం. 50 ఏళ్ల కుర్రోడు బస్సు ఎక్కలేకపోయాడు, ఆయన బస్సు ఎక్కాడు. అంత స్పీడ్లో బస్సు ఎక్కాడంటే చాలా మంచి. ఆయన పట్టుదల, ఆయన ఆరోగ్యం చాలా మంచిది. భగవంతుడు ఆయన 100 ఏళ్ళు బతకాలని మేమందరం కూడా. రాజధాని రైతులు, ఆయన రంగంలోని రాజధాని రైతులు ఎంతో ఆయన బాధలు తీర్ని. ఇలాంటి గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యుడో ఇవాళ అతను చూస్తే థూ అనే పరిస్థితి వచ్చింది. కానీ ప్రతి శాఖలో ఈయనకు సంబంధించిన అవినీతి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈయన ఉన్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం? ఇక్కడ అవినీతి మంత్రులు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో అవినీతి మంత్రులు లేరు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జోగి రమేష్ ఏంది, అంబటి రాంబాబు ఏంది, డ్యాన్సులు వేసే రాంబాబు, రోజా ఏంది, అసలు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు? దాచుకోవటం, ఫైళ్ళు తగలబెట్టేయటం. అసలు పరిపాలన మొత్తం తగలబెట్టారు. అన్ని ఇంజనీరింగ్ ఫైల్స్ కూడా తగలబెట్టారు. పోలవరం ఫైల్స్ కూడా మొత్తం అన్ని ఫైల్స్ మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించినవి. ఎక్కడ దొరికిపోతామా మనం, ఎక్కడ ఇదవుతామని వాళ్ళందరినీ ఆకట్టుకొని ఇప్పుడు ఉన్నారు కొంతమంది. ఆ దౌర్భాగ్యం కూడా తీసేయాలా. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని అసలు
మొత్తం కూడా చట్టం ప్రకారం తీసుకుపోయి జైల్లో పెట్టాలి. ఆ 17-18 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం ఉండడానికి లేదు. వాళ్ళు కూడా ఆ పరిపాలన అవసరం లేదు. ఆ పరిపాలన ఉండోళ్ళు ఒక్కరిని కూడా ఉండకూడదు. ప్రజలకి, యూత్కి ఉద్యోగాలు తేవడంలో, కంపెనీలు తేవడంలో ప్రపంచంలోనే నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో చంద్రబాబు అనే మహానుభావుడు ఈ నిజంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన అదృష్టం. సార్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడిని అని ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చెప్పుకున్నారు. ఈ పేదవాడైన ఈ వ్యక్తి ఎంత ఖర్చు చేశారని మీరు నమ్ముతున్నారా సార్? ఆయన పేదవాడా? 3 లక్షల కోట్లు డబ్బులు ఉన్నోడు పేదవాడా? ప్రజలను దోసుకొని అసలు ఎక్కడ ఒక సాట అనేది దోపిడీ ఉంది? అసలు ప్యాలెస్లు కట్టుకున్నాడు దేనికి? రుషికొండ ప్యాలెస్కి 450 కోట్లు, 500 కోట్లు పైనే. రుషికొండ ప్యాలెస్ 500 కోట్లు పైనే. దేనికి? ఎవరు ఉండటానికి? ఈయనేమన్నా రాజా? ఏ దేశానికి రాజేనా? అసలు వాళ్ళ కుటుంబమే మర్డర్లు చేసే కుటుంబం, మానభంగాలు చేసే కుటుంబం. జగన్మోహన్ రెడ్డి అంటేనే మర్డర్లు, మానభంగాలు చేసే కుటుంబం. ఆ పెద్దిరెడ్డి ఉన్నాడంటే ఆ పెద్దిరెడ్డి దగ్గర ఈడికి దగ్గర పెద్దిరెడ్డి. దొంగలు పరిపాలన చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, ప్రజా సంక్షేమం లేకుండా చేశారు, రైతులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఆడవాళ్ళ మీద బట్టలు తీసేసి డ్రోన్లు ఉపయోగించారు, పోలీసు వాళ్ళు దుర్మార్గమైన పనులు చేశారు. ఆ పోలీసులు కూడా తీసేయాలి వాళ్ళని కూడా. అలాంటి పోలీసు వాళ్ళు ఉండకూడదు. 17 మంది కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, శ్రీలక్ష్మి ఉంది. ఎందుకు ఉంచుతున్నారు వాళ్ళని? ఇంకా తీసుకుపోయి జైల్లో పెట్టాలి అందరినీ 17 మంది. జగన్మోహన్ రెడ్డితో పాటు కూర్చోబెట్టాలి వీళ్ళని కూడా. అది అంతే తప్ప వాళ్ళు ఉండటానికి లేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఫైళ్ళు రోజు తగలబెడుతూనే ఉంటారు. వాళ్ళు తగలబెట్టడానికి ముందుండారు దొంగలు. ఆ దొంగతనాలు బయటపడుతున్నాయి. జైళ్ళు మనం అందరం జైలుకు పోతామని వాళ్ళు బాధపడుతున్నారు, రేతి తగలబెట్టుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లే చేపించేది ఇప్పుడు. అవి మీరు వేరే అనుకుంటున్నారు, వేరే కాదు. ఐఏఎస్ ఆఫీసర్లే వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళే ఆ ఫైళ్ళు తగలబెట్టేయటం, ఈ ప్రజా రాజధానిని ఎట్ట నాశనం చేశారో అదేవిధంగా వాళ్ళు ఆ ఫైళ్ళు కూడా అట్ట నాశనం చేస్తున్నారు, తగలబెడుతున్నారు. అలాంటి దుర్మార్గుల్ని ఈ భూమి మీద వాళ్ళకి అవకాశం లేదు ఉండటానికి కూడా. ఈ భూమి నుంచి పంపించాల్సిందే, వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సిందే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి లేదు. అలాంటి దుర్మార్గ పాలన మనకు అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు బ్రహ్మాండంగా, మనందరం బాగా హ్యాపీగా ఉన్నాం. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇటు మరి ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగస్తులకు శాలరీలు వేస్తున్నారు. అన్ని పథకాలను కూడా ఆర్టీసీ అన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. తొందరపడుతున్నారు కొంతమంది. ఏంటి ఇంకా వేయలేదు ఏంది, ఆ పథకం ఏంది, ఈ పథకం ఏంది అంటున్నారు. అన్ని పథకాలు సక్రమంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా రాజధాని, ఔటర్ రింగ్ రోడ్డు అన్నీ నెంబర్ 1గా పని అయింది. ఉద్యోగస్తులు కూడా హ్యాపీగా ఉంటారు. అందరం కూడా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఇంకొకటి ఏంటంటే మనకి లోకేష్ గారు రెడ్ బుక్ మీద ఒక ప్రకటన చేశారు. అదేంటంటే చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది నెంబర్ 1 మాట. చట్టాన్ని మనం గౌరవించాల్సిందే. చట్టానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. రాజకీయాల్లో ఉన్నా కూడా నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న మంత్రులు అందరూ కూడా నేను అనేది వాళ్ళు దొంగలే, ఈడు దొంగే. వీళ్ళు ఆ దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి 4-5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి ఆయనకి? ఎక్కడి నుంచి తెచ్చాడు? నాకు 100 ఎకరాల పొలం ఉంది, నేను సంపాదలేదు 1 లక్షల కోట్లు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు బాబు సొమ్ము? ప్రజలు అందరం బాగుండాలా, రోడ్లు వేయాలా, మరి కంపెనీలు, ఐటీ కంపెనీలు లేవాలా, పిల్లలు వాళ్ళ కష్ట సుఖాలు మనం పాలు పంచుకోవాలా, వాళ్ళని కూడా మనం డెవలప్ చేయాలా. హైదరాబాదు చంద్రబాబు గారు చేసినట్టు హైదరాబాద్ మొత్తం కూడా బ్రహ్మాండం చేశాడు. మేమంతా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అట్లనే మన రాజధాని కూడా బ్రహ్మాండం చేస్తాడు, ఐటీ కంపెనీలు చేస్తాడు. మనం అందరం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, ఎలాంటి అశాంతి ఉండదు. వీళ్ళు అశాంతి సృష్టించాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళను కూడా అనసటంలో చంద్రబాబు గారికి అన్నీ తెలుసు, తెలియదు అనుకుంటున్నారు. ఆయన ఎక్కడ దొక్కాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ దొక్కాలో కూడా తెలుసు, అన్నీ ఉన్నాయి ఆయనకు తెలుసు. తెలియనిది ఏమీ లేదు. ఆయన మించిన నాయకుడు ఎవరు లేరు, రాబారు కూడా నాకు తెలిసి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.